హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ్. సో ఇది ఎప్పుడో జరగాల్సింది, బట్ కొంత డిలే అయింది. డిలే అయినా పర్లేదు, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక స్ట్రాంగ్ డెసిషన్ని తీసుకుంది. ఏంటి? కవిత గారిని సస్పెండ్ చేయడం పార్టీ నుండి. సో మనం చూస్తూనే ఉన్నాం, గత 6-7 నెలలుగా ఈ వివాదం అన్నది తారస్థాయికి వెళ్ళిపోయింది, పీక్స్కి వెళ్ళిపోయింది. ఇక ఎప్పుడైతే కవితా లెటర్ బయటకు వచ్చిందో, కవితా లెటర్ బయటకు వచ్చిన తర్వాత నుండి మొదలైన రచ్చ ఇవాల్టికి కూడా కొనసాగుతుంది. ఎంత తీవ్రస్థాయి అయిపోయిందంటే అది ఆఖరికి ఈ కాళేశ్వరం స్కామ్ అన్నది నిజమే, దీనిలో ప్రధాన సూత్రధారి ఇటు హరీష్ రావు ఇటు సంతోష్ రావు వీళ్ళిద్దరు కలిసే మొత్తం కేసీఆర్ గారిని బద్నాం చేశారు అని చెప్పేసి నిన్న కవిత గారే స్వయంగా హరీష్ రావు గారికి వార్నింగ్ ఇవ్వడం దాకా వచ్చేసింది. అసలు ఇంత దాకా వస్తుందని చెప్పేసి ఎవరూ అనుకోలేదు. అసలు జనరల్గా అధికారంలో ఉన్నారు, అధికారంలో గత 10 సంవత్సరాలుగా కూడా అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా ఏనాడు కూడా ఈ విభేదాలనే రాలేదు. బట్ అధికారం కోల్పోయిన తర్వాత ఇక వరుసగా ఈ బీఆర్ఎస్ పార్టీ పతనం వరుసగా ఇలా మొదలైంది. మొదట కవిత అరెస్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత నుండి ఎంపీ ఎలక్షన్స్లో ఘోరంగా ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవలేదు. దాని తర్వాత నుండి కేసీఆర్ గారి ఆరోగ్యం కూడా ఓ రకంగా ఇబ్బందుల్లో వెళ్ళిన పరిస్థితి. ఆయన కూడా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఉంది. క్యాడర్కి ధైర్యం చెప్పే పరిస్థితి లేదు ఇప్పుడు. సో అంతో ఇంతో కేటీఆర్ గారు హరీష్ రావు గారు పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. అందులో కూడా దాని తర్వాత కూడా ఇదే హరీష్ రావు గారి మీద, ఇదే కేటీఆర్ గారి మీద అనేక ఆరోపణలు. కేటీఆర్ గారి మీద అయితే ఏదైతే ఈ F1 రేసింగ్ జరిగిందో అందులో అవకతవకలు జరిగాయి, భారీగా స్కామ్ చేశారని చెప్పేసి అదొక కేసు, అది కేటీఆర్ గారిని వెంటాడుతుంది. ఇక హరీష్ రావు గారిని అయితే ఇదే ఈ కాళేశ్వరం కేసు. ఈ కాళేశ్వరం కేసు ఇటు హరీష్ రావు గారిని ఇటు కేసీఆర్ గారిని ఇద్దరిని వెంటాడుతుంది. సో మొన్నే మనం చూసాం, అసెంబ్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ అనౌన్స్ చేశారు, ఈ కాళేశ్వరం స్కామ్కి సంబంధించి ఏదైతే కేసు ఉందో ఈ కేసు అనేది మేము సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పేసి కూడా చాలా క్లియర్ కట్గా అనౌన్స్ చేశారు. సో దీనికి సంబంధించి ఈవెన్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, ఇటు హరీష్ రావు గారి తరపున వాదనలు కూడా వినిపించారు. అయినా సరే హైకోర్టు దాన్ని ఎందుకో స్టే ఇవ్వలేకపోయింది. ఏది సిబిఐని అప్పగించే అంశాన్ని మీరు ఆపాలి అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళినా సరే హైకోర్టు స్టే విధించలేదు. సిబిఐకి ఇవ్వడం కరెక్టే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీ అయితే ఇదొక సమస్యల్లో కొట్టుబిట్లాడుతుంటే ఇక కవిత సమస్య అతి పెద్దగా, అసలు చాలా పెద్దగా అయిపోయింది. అది అసలు ప్రధానంగా కవిత అంశము ఎందుకు ఇంత సీరియస్ అయింది ఎవరికన్నా తెలుసా? తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకు ఇంత సీరియస్ అయిందంటే, సో కవిత గారు లిక్కర్ స్కామ్లో ఎప్పుడైతే ఇరుక్కున్నారో, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె ఇరుక్కొని జైలుకి వెళ్ళారో అప్పటి నుండి కూడా కేసీఆర్ గారు కంప్లీట్ కవిత గారిని దూరం పెట్టే ఆలోచనలోనే ఉన్నారు. ఆయన మీరు గమనించారో లేదో, కవిత గారు అరెస్ట్ అయిన దగ్గర నుండి రిలీజ్ అయిన దగ్గర వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా కేసీఆర్ గారు దీని మీద ఎప్పటికైనా స్పందించలేదు. 2-3 ప్రెస్ మీట్లు పెట్టినా సరే, ఈవెన్ క్షేత్రస్థాయిలో పెద్ద నాయకులతోనూ కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయిన చాలా మీటింగ్స్ కండక్ట్ చేసినా సరే ఈ అంశం మీద ఎప్పుడైనా ఆయన మాట్లాడలేదు. మాట్లాడడానికి ప్రధానంగా ఇష్టపడలేదు ఆయన. ఎందుకంటే కేసీఆర్ గారు జాతీయ స్థాయిలో ఆయన రాజకీయం చేయాలనుకున్నారు. బీజేపీ నరేంద్ర మోదీకి ఢీ కొట్టాలనుకున్నారు. బట్ టైం బాగాలేకనో మరి తెలంగాణ ప్రజలు ఏం ఆలోచించారో కానీ మొత్తానికి ఆయన ఆలోచనకే బ్రేక్ పడిపోయాయి. ప్రతిపక్షాన్ని పరిమితం చేశారు. అదొక ఒత్తిడిలో ఉంటే, అదొక బాధలో ఉంటే కవిత గారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవ్వడం, ఇది ఇంకొక పెద్ద దెబ్బ కేసీఆర్ గారు. ఇంకేమని మాట్లాడతారు, ఏమని కొట్లాడతారు? ఏదైనా అంశం ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఏదైనా కేసీఆర్ గారు పోరాటం ఉధృతం చేయడమో లేకపోతే ఢిల్లీకి వెళ్ళి ఇంకేదన్నా చేయాలన్నా సరే
కవిత గారికి అంశం ముందుకు తీసుకొస్తారు. అవసరమైతే కవిత గారిని మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే మళ్ళీ జైలుకి పంపించే అవకాశం ఉంటుంది. అదొక మానసికంగా దెబ్బ. జుట్టు చేతిలో ఉన్నట్టే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జుట్టు ఇప్పుడు బీజేపీ చేతిలో ఉన్నట్టే. ఈ ఒక్క అంశం వల్ల అగ్రెసివ్గా వెళ్ళలేరు, బీజేపీని విమర్శలు చేయలేరు, మోదీ గారిని అమిత్ షా గారిని తిట్టలేరు, ఏం చేయలేరు. అలా అయిపోయిన సిచ్యువేషన్ బీఆర్ఎస్ పార్టీది. కేవలం ఒక కవిత గారు ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం వల్ల. అప్పటి నుండి పెద్ద ఆయన ఎందుకో ఆమెను కంప్లీట్గా దూరం పెట్టేశారు. సో ఈవెన్ ఆ లెటర్ కూడా లీక్ అవ్వడం వెనుక కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆమెని బయటకు డైరెక్ట్గా బయటకు పంపించలేరు, పాము బయటికి వెళ్ళాలంటే పొగ పెట్టాల్సిందే అని ఒక సామెత ఉంటుంది. సో అలా కవిత గారిని బయట పంపాలంటే ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనం చేయాలి. ఏది లెటర్ బయట పెట్టడము, లేకపోతే చిన్న స్థాయి నాయకులు గల్లీ స్థాయి నాయకులతోటి కవిత మీద విమర్శలు చేయించడము, ఇలాంటివి చేయాలి. అప్పుడు కవిత గారు ఆటోమేటిక్గా ఆమె సొంత కుంపటి ఏర్పాటు చేసుకుంటుంది. అదే చేస్తుంది ఇప్పుడు. సో మొన్నటి వరకు ఆగారు, ఎందుకనో మరి కవిత గారు ఎందుకు పార్టీ నుండి సస్పెండ్ చేయడం, మనం మాట్లాడి చూద్దాం, బుజ్జగించి చూద్దాం అనుకున్నారు. కవిత గారు ఎక్కడే కానీ తగ్గలేదు. ఆమె కూడా ఏదైతే అదైతే నేను సొంత పార్టీ పెట్టుకుంటానని చెప్పేసి అదే ఆలోచనతో ఆమె మనం చూస్తూనే ఉన్నాం. అనేక పర్యటనలు చేశారు, ఆమె అనేక మీటింగ్స్ కండక్ట్ చేశారు. సో ఆమె కూడా ఆమె వేలో ఆమె కరెక్ట్గానే ముందుకు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఈ కాళేశ్వరం ఇష్యూ సిబిఐకి ఇవ్వగానే ఇక మొత్తం ఇక బ్లాస్ట్ అయిపోయి కవిత గారు కొంచెం ఎమోషనల్ అయిపోయి ఇక ఈ అంశాన్ని ఇంతటితో వదలకూడదు, ఏదో ఒకటి తేల్చాల్సిందే అని చెప్పేసి ఆమె కూడా నిన్న హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు గారి మీద సీరియస్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఫామ్ హౌస్లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోష్ గారు, జగదీష్ గారు, అనేక మంది ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ సంబంధించి ముఖ్య నాయకులు అందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారితో చర్చించి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, లేకపోతే ఈ అంశం అనేది అటు కాంగ్రెస్ బీజేపీకి ప్రధాన అస్త్రంలా మిగిలిపోతుంది, కవితనే అసలు ప్రధాన అస్త్రం అయిపోతుంది వాళ్ళకి అని చెప్పేసి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి పెద్ద ఆయనతో ఈ నిర్ణయం చెప్పడం, పెద్ద ఆయన ఓకే చెప్పడం, వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయడం చకచక జరిగిపోయాయి. ఇక కవిత గారు ఎప్పుడో డిసైడ్ అయ్యారు, ఎలాగో పార్టీ నుండి సస్పెండ్ చేస్తారు నాకని చెప్పేసి. కవిత గారు తెలిసింది ఇదేం పెద్ద ఓవర్ నైట్ జరిగిన సంఘటన కాదు, పార్టీ నుండి సస్పెండ్ చేస్తారని ఆమెకు తెలుసు. ఓ రకంగా ఆమె పార్టీ నుండి సస్పెండ్ చేయాలి నన్ను అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడినట్టు కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే పార్టీ నుండి సస్పెండ్ చేశారనుకోండి, ఆమె ఇంకా సొంతంగా ఆమె పనిలో ఆమె ఉండొచ్చు కదా, సొంతంగా ఆమె ఒక కోటరీని బిల్డ్ చేసుకోవచ్చు, కార్యకర్తలను బిల్డ్ చేసుకోవచ్చు, నాయకులను బిల్డ్ చేసుకోవచ్చు, ఆమె పనులు ఆమెకు ఉంటాయి, ఇంకా ఫ్రీడమ్ వచ్చినట్టు. దాంతోడు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రానే వచ్చేసాయి. సో పల్లెటూరులో హోరాహోరీగా ఉంటుంది, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, అలాగే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, హోరాహోరీగా ఉంటుంది. ఇప్పుడు ఆ ట్రయాంగిల్ ఫైట్లో ఇప్పుడు కవిత గారు కూడా ఎంటర్ అవుతున్నారు. అంత ప్రభావం అనేది ఇప్పుడు ఈ ఎలక్షన్కి ఉండకపోవచ్చు, కానీ బీఆర్ఎస్లో అయితే కొంత చీలికలు అయితే వస్తాయి. బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఇప్పుడు ఊర్లలో 10 మంది 100 మంది బీఆర్ఎస్ ఓటర్లు ఉంటే ఆబ్వియస్లీ 10-15 మంది కవిత గారు వెళ్ళి అక్కడ ప్రచారం చేసి ఆమె ఏదన్నా మాట్లాడితే 10-15 మంది కవిత గారు వైపు వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. కేసీఆర్ గారి కూతురు అనే ఒక ముద్ర ఉంది కాబట్టి డెఫినెట్గా కొంత ప్రభావం చూపిస్తుంది ఆమె. సో మొత్తానికైతే అసలు దేశస్థాయి రాజకీయాలను వెళ్ళాలనుకున్న కేసీఆర్ గారికి అసలు అటు ఇంటా గెలవలేకపోయారు, ఇప్పుడు రచ్చా గెలవలేకపోయారు. జనరల్గా సామెత ఉంది కదా, ఇంటా గెలిచిన తర్వాత రచ్చ గెలవాలి అని. ఇప్పుడు ఇంటా ఓడిపోయారు, రచ్చ ఓడిపోయారు. చాలా దెబ్బ మీద దెబ్బ. ఈ దెబ్బతోటి ఇంకా ఆయన మానసికంగా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా డెఫినెట్గా ఉంటాయి.